నకిలీ మద్యం కేసు వ్యవహారం మరోసారి తెర మీదకి వచ్చింది. ఎందుకు అంటే ఈ కేసులో చివరి ఛార్జ్షీట్ దాఖలు చేశారట సిట్టు అలాగే ఎక్సైజ్ అధికారులు. అయితే దీంట్లో ప్రధానంగా అంటే ఈ స్టోరీ అంతా ముందు నుంచి చెప్తుంది. అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు జోగి రమేష్ అన్నతోనే అద్దేపల్లి జనార్దన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ నకిలీ మద్యం తయారు చేశారు. వీళ్ళందరూ కలిసి హైదరాబాద్లో కూడా తెలంగాణలో ఒక బార్ కూడా ఓపెన్ చేశారు. దాని ద్వారా అప్పుడు ఈయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి అండదండలతో బాగా సంపాదించారు. అప్పట్లో 3 కోట్లు ఎంతో డిమాండ్ కూడా చేశారట, ప్రలోభెట్టారు. ఇవన్నీ ముందు నుంచి చెప్తుంది. అదే ఇప్పుడు ఛార్జ్ షీట్ లో దాఖలు చేశారు అనేది ఇక్కడ రాసుకొచ్చారు. అంటే కంప్లీట్ గా నకిలీ మద్యం తయారీ అలాగే నకిలీ మద్యం అమ్మకం అనేది జోగి రమేష్ సహకారంతోనే జరిగింది అనేది ఇప్పుడు సిట్ నిర్ధారించింది. అదే ఛార్జ్ షీట్ లో పెట్టింది. అది ఏం జరగబోతోంది, మరోసారి జోగి రమేష్ అంటే ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్నారు, మరోసారి జోగి రమేష్ టార్గెట్ అయ్యారు. ఆయనకు శిక్ష పడబోతుందా, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి జగన్ పరిపాలన అయిపోయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణం అనేది ఒకటి తీసుకొచ్చారు. ఓకే, అది కొన్ని రోజులు నడిచింది, అయిపోయింది. తర్వాత ఇక నకిలీ మద్యం వ్యవహారం కూడా కొన్ని రోజులు నడిచింది, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ చివరి ఛార్జ్ షీట్ అంటున్నారు. ఈ చివరి ఛార్జ్ షీట్ తో ఇప్పుడు ఏంటి, జోగి రమేష్ కొన్న ముప్పు ఏంటి, ఏం జరగబోతోంది? జోగి రమేష్ థ్యాంక్స్ చెప్పుకోవాలి గవర్నమెంట్ కి, తొందరగా ఛార్జ్ షీట్ వేసేసారు. అవునా? ఇంకా టైం అంటూ చివరి దాకా సాగదీసి ఎన్నికల ముందు వేయకుండా టైం వేస్ట్ చేయలేదు, ఇప్పుడే వేసేసారు. కాబట్టి ఒక ఏడాదిన్నర లోపు అయిపోతుంది కేసు. అతనికి రిలాక్స్ అయిపోవడానికి వీలవుతుంది. ఒకవేళ ఏదన్నా శిక్ష వేస్తే పై కోర్టుకు పోవడానికో ఇట్లా. వాస్తవంగా అయితే నాకు తెలిసి ఆ కేసు లెక్క చూసుకుంటే జోగి రమేష్ ని ఫిక్స్ చేశారు తప్పించి ఏమీ లేదన్నది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు రాసిన చాట్ షీట్లో ఏ ఆధారం లేదు జోగి రమేష్కి సంబంధించి. వీళ్ళిద్దరు గతంలో వ్యాపారం చేశారు కాబట్టి నిందితులు. ఎందుకు నకిలీ మద్యం తయారు చేయమన్నారంటే ప్రభుత్వం పరువు తీయడానికి. దానికి ఎవిడెన్సు? అది కూడా ప్రభుత్వం వచ్చిన నెలలో ఒక ఏడాదిలో పరువు తీసేస్తారా ఇట్లా నకిలీ మద్యం తయారు చేస్తే? ఇంకోటి, గత ప్రభుత్వంలో అతను నకిలీ మద్యం తయారు చేశాడు. ఎవడు చెప్పాడు? జనార్దన్ రావు చెప్పాడు. ఎవడు? నేరస్తుడు చెప్పాడు, నిందితుడు చెప్పాడు. నిందితుడు చెప్తే వర్కౌట్ అవుతుందా? అతను వేరే వాళ్ళ పేరు చెప్తున్నాడు, ఆ తర్వాత దేశంలోకి దిగేటప్పటికి మార్చేశారు అతన్ని. రెండవది ఏంటి, ఆ డబ్బులు చూస్తే మరీ సిల్లి. జడ్జి గారు కూడా నవ్వుకుంటారనమాట. 3 నెలలకు ఒకసారి 3 నుంచి 5 లక్షలు డబ్బులు ఇచ్చేవాడట. ఒక దిక్కుమాలిన వైన్ షాప్ నడిపితేనే ₹1,50,000 తీసుకుంటున్నారు నెలకి వైన్ షాప్కి. అట్లాంటిది ఏకంగా నకిలీ మద్యం తయారు చేసే కంపెనీ నడిపితే 3 నుంచి 5 లక్షలేనా? అది కూడా క్యాష్. 3 నెలలకి అంటే నెలకి ₹1,00,000 కూడా లేదు. నెలకు ₹1,00,000 తీసుకోవడానికి ఒక పెద్ద కంపెనీ నడపాలా? వైన్ షాప్ వాడిని అడిగితే ఎత్తాడు కదా డబ్బులు. 10 వైన్ షాపులు పెట్టుకోవచ్చు ఆ లెక్క. అది ఒక విచిత్రమైనటువంటి ఆరోపణ. 3 నుంచి 5 లక్షల దగ్గర కేసు చచ్చిపోయింది. అక్కడ కేసు కామెడీ అయిపోయింది. అక్కడ వీక్ అయిపోయింది. ఎందుకంటే పోనీ జోగి రమేష్ దగ్గర ఏ ఆస్తులు, భారీగా ఆస్తులు ఉంటే లేదో చూపెట్టేవాళ్ళు. అతని దగ్గర అంత ఆస్తులు కనిపించలేదు వీళ్ళకి. కాబట్టి అతను సంపాదించాడని ఎట చూపెడతారు వీళ్ళు? ఇప్పుడు అతని ఆస్తులని అటాచ్మెంట్ ఏదో వాళ్ళ సొంత స్థలాలను చూపెట్టారు, అంతే తప్పించి ఇదేం లేదు. ఇక ఆ మొత్తం ఆస్తులు చూసినా వీళ్ళు చెప్పేదానికి వ్యాలిడ్ కాదు. అందుకని నెలకు 3 నుంచి 5 లక్షలే లెక్క కట్టారనమాట. 3 నుంచి 5 లక్షల రూపాయలు తీసుకుని ఒక నకిలీ మద్యం సిండికేట్ రాష్ట్రం నడుపుతాడు ఎవడన్నా? ఏం ఆధారం ఉందంటే ఓన్లీ జనార్దన్ రావు చెప్పాడు కాబట్టి అయ్యింది. అంతే. జనార్దన్ రావు వాళ్ళ అబ్బాయి చెప్పాడు కాబట్టి కేసు, అంతే. డబ్బులు ఎక్కడ ఇచ్చారయ్యా? ఇదే క్యాష్ ఏదైనా అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిందా? లేదు. ఫోన్ డైరెక్ట్గా వీళ్ళిద్దరు మాట్లాడుకుంది ఒక్కసారి. ఎవడైనా నకిలీ మద్యం చేసుకునేవాడు ఒకసారి మాట్లాడుకుని రోజులు చేస్తుంటాడా? వీళ్ళిద్దరు కలుసుకుంది ఎప్పుడన్నా ఉందంటే ఒకసారి కలుసుకున్నారట. ఇది వీళ్ళు చెప్పేది. టీడీపీకి సంబంధించిన వ్యక్తి అనే కాన్సెప్ట్ కూడా పక్కన పెట్టేశారు. అదే కదా, కంప్లీట్ గా అతను వైసీపీ వాడే అన్నట్టు భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తారు. ఓ రకంగా చెప్పాలంటే జనార్దన్ రావుని కాపాడేశారు. ఆ జయచంద్రారెడ్డి ఎవరు ఉన్నాడు టీడీపీ తరఫున కంటెస్ట్ చేసిన అభ్యర్థి, అతన్ని శాంతం అవాయిడ్ చేసేసారు ఇందులోంచి. కంటెస్ట్ చేసిన అభ్యర్థి అతను కీ రోల్. అతను ఈ రోజు వరకు విదేశాల నుంచి రాలేదు. వరుసగా అతనికి లెక్కర్ కంపెనీలు ఉన్నాయి అక్కడ అంటారు. జనార్దన్ రావు ఇతను అక్కడ పార్ట్నర్షిప్లు. అలాంటి వాడిని ఇక్కడ మార్చేశారన్నమాట కదా. ఓవరాల్ గా ఏంటంటే కేసు చూస్తుంటేనే, ఆ ఛార్జ్ షీట్ చూస్తుంటేనే అల్లిన కథలో
అతుకు బొతుకుతో అందంగా అల్లుదాం అనుకున్నారు కానీ అదేది తడిక లాంటి అబద్ధాన్ని ఒక ఛార్జ్ షీట్ రూపంలో పెట్టారు. గోడలాగా కట్టలేకపోయారని కనబడుతుంది అక్కడ. కాకపోతే అంటే వీళ్ళు ఓవరాల్ గా మొత్తం ఈ మద్యం నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ కి అందింది 1,17,00,000 ఫైనల్ గా వీళ్ళు చెప్పింది. ఇందులో ఎంత వ్యాపారం చేస్తే ఏది మంత్రిగా ఉన్నప్పటి నుంచి అవును. అది కనీసం అట్లాంటిది విన్నప్పుడు సాధారణ పబ్లిక్ అనుకుంటారా? బేసిక్ గా ఒక ఎమ్మెల్యేకి నెలకి 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారనే కదా అదే జ్యోతి రాసుకొచ్చింది ఈ మధ్యన. ఒక ఎమ్మెల్యే పరిధిలో కనీసం 40-50 షాపులు ఉంటున్నాయి, బెల్ట్ షాపులు కానీ అన్ని కలిపితే 200-300 ఉంటున్నాయి. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 10,000 నుంచి ₹1,00,000 షాప్కి లెక్కేసుకున్నా 3-5 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని చెప్తున్నారు వీళ్ళే. అట్లాంటిది ఒక నకిలీ మద్యం ఫ్యాక్టరీ పెట్టి జగన్ ప్రభుత్వంలో అమ్ముకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ మంత్రిగా ఉండి తన పలుకుబడిని వినియోగించి ఆ పైన ఈ ప్రభుత్వం వచ్చాక కూడా వాడి ఈడ్చిపెడితే ₹1,00,00,000 మించి సంపాదించుకోలేకపోయాడు. పాపం వేస్ట్, కరప్షన్కి పనికిరాడు ఆయన వీళ్ళ లెక్కన. అవును సార్. ఒకటి అంటే వీళ్ళు మొదటి నుంచి చెప్తుంది 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి ఇవ్వలేదని. ఇప్పుడు అసలు విషయాన్ని ఎక్సైజ్ అధికారులకు లీక్ చేసి ఈ బండారాన్ని అంతా బయట పెట్టారా? దాంట్లో 2 కథనాలు. ఒకటి, ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేద్దాం, నువ్వు పెట్టేసే ఈ ఫ్యాక్టరీ ముందు కంపెనీ నువ్వు ఉత్పత్తి చేయి, నేను అంటే నా దగ్గర డబ్బులు లేవు సార్ అని జనార్దన్ రావు అంటే నేను 3 కోట్లు ఇస్తాను నువ్వు పెట్టు అన్నాడట జోగి రమేష్. అతను ఇస్తానన్నానన్న భరోసాతో ఇతను పెట్టేశాడట, లేకపోయినా డబ్బులు వచ్చేసినాయి ఇతనికి. అప్పుడు ఇతను ఎవడో ఒకటి దగ్గర అప్పు తెచ్చుకోవాలి కదా, ఎవడిచ్చాడు అప్పు? అది లేదా ఛార్జ్ షీట్ లో. డబ్బులే లేవు, అంతకుముందు నష్టాల పాలైపోయాడు, వ్యాపారము మూసేసి కూర్చున్నాడు. అలా మూసేసి కూర్చున్నోడికి జోగి రమేష్ ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు. పైగా జోగి రమేష్కే తను డబ్బులు వసూలు చేసి ఇచ్చాడు, కానీ అతను డబ్బులు పెట్టి కొన్నాడు, ఇండస్ట్రీ పెట్టాడు. అదే కదా. డిఫెన్స్ తరపున లాయర్ సరదాగా ఆడుకోవడానికి బోలెడు పదాలు అనమాట. మంచి లాయర్ని పెట్టుకుంటే ఫుట్బాల్ ఆడుకుంటారు కేసులు. కానీ ఒకటి సార్, ఈ కేసుతో అంటే సంబంధం లేదనుకునే వ్యక్తులకి, జోగి సోదరులకి, అద్దేపల్లి సోదరులకి ఎప్పటి నుంచో వీళ్ళ కుటుంబాల మధ్య బంధం ఉంది అనేది కూడా ఇందులో తేల్చారట. బంధం అందులో ఇప్పుడు అదే ఊరోళ్ళు ఇద్దరు కూడా, ఇద్దరు ఇంతకుముందు వైన్ షాపులు నడిపిన వాళ్ళే. కాంట్రాక్ట్స్ ఉంటే ఎందుకుండు? ఇప్పుడు ఒకటే సామాజిక వర్గం కూడా ఉండొచ్చును, తప్పే ఉంది అందులో. ఇప్పుడు ఆ లెక్కనైతే గనక కోలా కృష్ణమోహన్ ఇది చేశాడు కాబట్టి వాళ్ళ కులపోళ్ళందరూ నిందితులు అవుతారా దాంట్లో? అతని ఫ్రెండ్స్ అతని పరిచయం ఉన్న వాళ్ళందరూ దొంగలు అవుతారా? బేసిక్గా ఇదేం లేదు. మనకి ఇక్కడ ప్రిపేర్డ్ స్టోరీ బేస్డ్ ఆన్ రియాలిటీ 2 రకాలు. ఒక నోషన్ అంటే మనం ఒక ఆలోచనని ముందు పెట్టి వీడిని అరెస్ట్ చేయాలి, వీడిని జైల్లో పెట్టాలి, వీడికి శిక్ష పడాలి అన్న కోణంలో నుంచి కదలలేరు ఇక్కడ. అవును, అలా కాకుండా రియాలిటీనిచ్చి రాయొచ్చు స్టోరీ. అప్పుడు జోగి రాడు ఇందులోకి, ఆ ప్లేస్లో జయచంద్రారెడ్డి ఆవిడ వస్తారు. అవును, అప్పుడు వైన్ మద్యము వీళ్ళు ఈ రాగానే ప్రైవేట్ మద్యం దుకాణాలు వచ్చేయడము, బార్లు రావడము, బెల్ట్ షాపులు రావడం. ఇప్పుడు వీళ్ళు కూడా అమ్మిందేమి ఎక్కడ పడితే అక్కడ అమ్మలా, వైన్ షాపుల్లో పెట్టారు. అదే అనేది వీళ్ళ బార్లో అమ్ముకున్నది గతంలో అనేది వీళ్ళు చెప్పేది. అది ఎక్కడ క్లారిటీ కాదు కదా. ఇప్పుడు అది నకిలీ మద్యం అయినప్పుడు అది దాగి చస్తం ఏదో జరిగితే అప్పుడు లెక్క ఉంటది. ఇదివరకు నకిలీ మద్యం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సరఫరా చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళని ఎవరిని పట్టుకోలే ఈ రోజు వరకు కూడా. ఇక్కడ పాయింట్ ఏంటంటే నకిలీ మద్యం అయినప్పుడు మనిషి ఆరోగ్యం బాగుండదు, పోవాలి. అయినా కూడా స్ట్రాంగ్ గానే ఉందంటే అసలు శుభ్రంగా వీళ్ళకే లైసెన్స్ ఇస్తే బ్రాండే తయారు చేస్తారు తక్కువకి. మనం ఎవరెవరి దగ్గర కొనడం ఎందుకో, డబ్బులు కూడా ఎక్కువ సంపాదించుకోవచ్చు ఇంకా వీళ్ళు. అక్కడ పాయింట్ అల్లా ఒకటే, నకిలీ మద్యం అన్నటువంటిది తయారీకి సంబంధించినంత వరకు స్పిరిట్ ఇవన్నీ కొన్నారు. అక్కడ కొన్న చోట కానీ అది సప్లై చేసినోడికి కానీ ఎవరికి తెలియదు. ఈవెన్ పనిచేస్తున్న స్టాఫ్ కూడా లైసెన్స్ ఉందని నేను అనుకున్నాను. వాళ్ళు అంటే ఇలా మద్యం తయారు చేశారు, అది నకిలీయా కల్తీయా అనేది కాదు. అది ఈ ప్రభుత్వం వచ్చాకనే చేశారు. ఎందుకని? ధైర్యం. బెల్ట్ షాపులో బాటిల్ కొనరు, ఓ పెగ్ ఇచ్చమంటారు, 2 గ్లాసులు పోయమంటారు. కాబట్టి నకిలీ మద్యం అక్కడ అమ్మినా ఆడ బ్రాండ్ని కరెక్ట్ కనిపెట్టలేడు.
బాటిల్ బ్రాండ్ అదే ఉంది కదా, బార్లో కూడా అంతే. తెచ్చి దీని మీద పెట్టాక పోస్తాడు మనకి, అతనే సర్వర్ పోస్తాడు. బ్రాండ్ అవునా కాదో చూస్తారు అంతవరకే, కథం. కాబట్టి ఆ 2 చోట్ల కనిపెట్టట్లేదు కాబట్టి అక్కడే అమ్మారు ఎక్కువ వీళ్ళు. వైన్ షాపుల్లో అమ్మింది తక్కువ. ఎందుకంటే వైన్ షాపుల్లో అయితే ఎక్సైజ్ వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి వీలుంటది కొంత, ఆ రూట్లో చేసుకొచ్చారు వీళ్ళు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే అనుకోకుండా ఎక్సైజ్ వాళ్ళు పట్టేసుకున్నారు. పట్టుకున్నోళ్ళు కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఉంటే వీళ్ళు టీడీపీ వాళ్ళని హషప్ అయిపోయేది కేసు. ప్రభుత్వానికి చెప్పకుండా మీడియాకి చెప్పేశారు. మీడియా నకిలీ మద్యం రచ్చరచ్చ చేసేసింది, బ్రేకింగ్లు, ఫోన్ ఇన్లు, లైవ్లు అన్ని. కాబట్టి ఇక తప్పదు కాబట్టి ఆయన అరెస్టు, జైలు అన్నారు. అతను నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా ఇందులో ఉన్నాడు, అతని పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. కఠినంగా అని ఒక పదం కూడా పెడతారనమాట. సరే, ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే జోగి రమేష్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నకిలీ మద్యం స్టార్ట్ చేశారు అనేది ఇందులో కూడా వీళ్ళు రాసుకొచ్చారు. అప్పుడు జోగి రమేష్ ఏం మంత్రి కాదు, వాళ్ళ ప్రభుత్వం ఏమీ లేదు. పైగా వీళ్ళకి ఎప్పటి నుంచో అదేది స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ అనేది ఒకటి ఉందట. 2013లో జనార్దన్ రావు దాన్ని బాలాజీ బార్ అని చెప్పి ఒకటి కొనుగోలు చేశారట. ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ గా దాన్ని మార్చారట. అంటే వీళ్ళకి బార్ అండ్ రెస్టారెంట్ మీద జనార్దన్ రావుకి ఎప్పటి నుంచో అనుభవం ఉంది అనేది ఈ ఛార్జ్ షీట్ లో సిట్ తేల్చింది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనార్దన్ రావు అండతో నకిలీ మద్యం కుంభకోణంలో ఈయన ఇరుక్కున్నాడా, లేదా ఈయన అండతో జనార్దన్ రావు నకిలీ మద్యం తయారు చేశారా? ఎలా చూడాలి? ఇక్కడ వాస్తవంగా మద్యం అమ్మే వ్యాపారం అతనికి అలవాటు ఉంది. అక్కడ బాటిళ్ళు, బ్రాండ్లు ఉంటే చాలు, బోర్డు ఉంటే చాలు, మొత్తం వస్తే చాలు అనేటటువంటిది కస్టమర్కి అలవాటు చూశాడు అతను. ఎందుకంటే ఇతను పెట్టిన ఏరియా లేబర్ ఏరియా అనమాట, కాస్త బిలో మిడిల్ క్లాసు వరకే అక్కడ తాగుతుంటారు. అబో మిడిల్ క్లాస్ బార్ కాదు ఇతను నడిపింది. కాబట్టి అట్లాంటి చోట్లన ఇలాగ బ్రాండ్ ఆ స్టిక్కర్లతో వస్తే చాలనే లెక్కన ఉన్నాడు అతను. ఆ అనుభవం అతనికి నేర్పు ఉంటది. సమస్యల్లో ఏంటంటే ఈ ప్రభుత్వం అధికారం వచ్చాకనే ఇది పెట్టాడు, కానీ అంతకుముందు కూడా పెట్టాడు అని చెప్పడం కోసం అంతకుముందు బార్ నడిపాడు అని చెప్తున్నారు వీళ్ళు. అదే అనేది అంతకు ముందు పెట్టాడు కరెక్టే, అప్పుడు అమ్మారని ఎవరు చెప్పారంటే అతనే చెప్పాడు అన్నది. అప్పుడు పోనీ ఇక్కడ కావాల్సింది ఏంటి, ఎన్నాళ్ళ నుంచి స్పిరిట్ ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు, అంతకుముందు కూడా కొనుక్కొచ్చి ఉండాలిగా. ఇవాళ జిఎస్టి సిస్టమ్ ఉరికిన గాల్లో రావు. ఇతనికి సప్లై చేసినోడు ఎవడు, ఆ చేసినోడు ఎక్కడ కొన్నాడు, ఆ కొన్నోడు ఎక్కడ కొన్నాడు, ఇవన్నీ లెక్క ఆన్ పేపర్ చూపించాలి. ఇందులో ఎవిడెన్స్ మొత్తం పేపర్ డాక్యుమెంట్ ఫెయిల్డ్. ఇక్కడ ఏంటంటే కేవలం వీళ్ళు పోలీసులు కదల్లారు దీన్ని వైసీపీ మీదకి తోయడానికి, ప్రభుత్వం చెప్పింది కాబట్టి. ఆ కథకు అనుగుణంగా కొన్ని పాయింట్స్ రాసుకొచ్చారనమాట. అతను నల్లగా ఉండును, తెల్లగా ఎగురును, డాన్స్ చేయును, ఇట్లాంటి పదాలకు అనమాట. ఓ రకంగా మన గనక చందమామ కథ రాసినట్టు రాశారు, అంత మించి ఏం లేదు ఇక్కడ. అంటే ఒకటి సార్, ఇప్పుడు ఇందులో ఇద్దరు కలిసి చేశారా లేదన్నది ఒకటి, అసలు నిజంగా నకిలీ మద్యం తయారు చేసి వీళ్ళ బార్లలో అమ్మారా లేదా అనేది ఇప్పుడు సిట్ తేల్చేసినట్టేనా? ఇప్పుడు అమ్మడం అయితే నిజం, అప్పుడు అమ్మారన్నది ఊహాజనితం, కల్పితం. అవును, సింపుల్. ఇప్పుడు అమ్మారు, ఈ తయారు చేసింది నిజం, అమ్మింది నిజం, తాగింది నిజం. కానీ ఇది పట్టుబడ్డాక జోగిని లాగడం అబద్ధం, లాగడం నిజం, కానీ జోగికి పాత్ర ఉందనటం అబద్ధం. ఈ నిజాన్ని కప్పిపుచ్చడానికి ఒక అబద్ధపు కథ అల్లడం ఈ కేసులోని వాస్తవం అన్నమాట. అంటే జోగి రమేష్ ని ఇరికించారా, లేదంటే ఆయన ఇరుక్కున్నాడా అనవసరంగా అద్దెపల్లి జనార్దన్ తో చాటింగ్ చేశారు అన్నటువంటిది దీని గురించిన కలుద్దామన్నాడు. అక్కడికి వస్తే అది తప్పించి ఇంకేమైనా ఉందా అందులో? దాంట్లో ఏమైనా ఉందా? అంటే కొన్ని కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అనేది ఫోన్ లో మాట్లాడుకోరు కాబట్టి అందుకే కలుద్దాం, లేదంటే ఫేస్ టైమ్ లో మాట్లాడుకుందాం అని అన్నారా? ఇప్పుడు మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఏదో మెసేజ్ పెడతా మీ ఊరు నుంచి వెళ్తున్నానంటే రా బాస్ అంటాం, నువ్వు అంటావు నేను వచ్చాను మీ ఇంటికి, నేను ఆ తర్వాత ఏదో మటర్ చేస్తే నీతో చెప్పి చేసినట్టేనా, నువ్వు చెప్పి చేయించినట్టేనా? అట్లుంది ఇక్కడ వ్యవహారం. అది కూడా ఏంటి, అంతకుముందు ఎప్పుడో చాటింగ్ అది దాంట్లో. పోనీ ఈ ఇష్యూ తర్వాతది కూడా కాదు, లేదు ఒకవేళ ఈ ఇష్యూ తర్వాతదైనా
నేను వస్తున్నానంటే రమ్మనమంటం ఏదో జరుగు ఉండాలి. అంతమించి అతని పాత్ర అనేటటువంటి దాన్ని ఎక్కడా ఫిక్స్ చేయలేదు వీళ్ళు. అల్లారు అంతే కదా, అంతమించి ఏం లేదు అందులో. అంటే ఒక రకంగా ఇరికించారు అని అనుకోవాలి ఇందులో. ఇరికించిన దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అది నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే జోగి రమేష్ కి ఒకవేళ నిజంగా ఈ సిట్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో, ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో, దీని ఆధారంగా చూసుకుంటే శిక్ష పడుతుందా? నాకు తెలుసు, నాకున్న అవగాహన మేరకైతే ఈ కేసు మ్యాజిస్ట్రేట్ కోర్టులో కొట్టుకుపోతుంది. అవునా? జోగికి నిర్దోషిగా నిరూపితం అవుతుంది. కానీ అట్లాంటి తప్పుడు అల్లిక కారణంగా జనార్దన్ రావు వీళ్ళు కూడా సేవ్ అయిపోవచ్చు, కేసు కొట్టేయబడచ్చు. కేసు కొట్టేస్తే ప్రభుత్వం పైకోర్టుకి అప్పీల్కి వెళ్తుంది. కేసులో శిక్ష పడితే జోగి వీళ్ళు కోర్టులో అప్పీల్కి వెళ్తారు పైకి. అంటే ఛార్జ్ షీట్ లో ఇంత పక్కాగా ఉంది, ఈయన తోడ్పాటుతోనే అంతా చేశారని ఉంది, ఎలా కొట్టుకుపోద్ది? అంటే కాబట్టి కొట్టుకుపోతుంది. ఎందుకంటే ఆధారాలు కావాలి అక్కడ. ఆధారం లేని ఛార్జ్ షీటు అతుకుల బొంతతో సమానం అన్నమాట. అక్కడ ఏముండదు, ఆధారం చూపించాల్సింది ఇదిగో ఇతను ఈ అకౌంట్ నుంచి అంత డబ్బులు పంపించాడు జోగి రమేష్కి, లేదా సోన్సో అతని దగ్గర స్పిరిట్ ఇప్పించాడు, సోన్సో అతని దగ్గర నుంచి డబ్బులు ఇప్పించాడు. అలాగే ఈ వైన్ షాప్ నుంచి వెళ్ళినప్పుడు ఇప్పుడు వైన్ షాపులన్నీ ఉంది ఈ తెలుగుదేశం వాళ్ళే, ఆ వైన్ షాపులకు ఫోన్ చేసి జోగి చెప్పాడు ఇది అమ్మమని చెప్పడానికి కుదరదు ఇప్పుడు. ఎందుకని? అప్పుడు ఆ వైన్ షాపులో వాళ్ళని కూడా బొక్కలో తోయాలి కదా, బార్లో వాళ్ళని కూడా బొక్కలో తోయాలి కదా. అలా తొయలేదు కదా వీళ్ళు, కాపాడారు కదా. అంటే ఈ కేసులో ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ చెప్పిన వాంగ్మూలం ఉంది, 83 మంది సాక్షులు ఉన్నారు, 25 మంది నిందితులు ఉన్నారు, ఛార్జ్ షీట్ చాలా బలంగా ఉంది, అయినా సరే శిక్ష పడదా? అదే ఛార్జ్ షీట్ చాలా బలంగా ఉంది, పేపర్ స్ట్రాంగ్ గా పెట్టారు, కాకపోతే మ్యాటర్ వీక్ గా ఉంది అనమాట అంతే. మంచి స్ట్రాంగ్ గా దొన్నలాగా ఉన్నాడు మగాడని చెప్పేసి పెళ్లి చేస్తే ఆ తర్వాత పిల్లలు పుట్టలేదట, అట్లా ఉంటది మ్యాటర్ వీక్ అంతే. తర్వాత అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఇద్దరు అప్పీల్కి వెళ్తారు, సాగదీయడానికి ప్రయత్నిస్తారు. జోక్ కోరుకోవాల్సింది అంటే తొందరగా కేసు తెలిపోతే ఒక ఏడాదిలోపు కొట్టేస్తారు. ఆ తర్వాత అది పైకి అప్పీల్కి వెళ్ళినా ఇంకొక ఏడాది అంత మించకుండా పోతుంది. అప్పుడు జోగి తొందరగా తేలాలని కోరుకోవాలి. ఇది అది రైట్. చూద్దాం. మొత్తానికి ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసింది సిట్టు నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి. జోగి రమేష్కి శిక్ష పడుతుందా లేదంటే కేసు కొట్టేస్తారా ఏంటనేది ఇంకా కోర్టులో తేలాల్సింది. ఏం జరుగుతుందో చూద్దాం.